ఉన్న నిర్వచనాలు ఈ కాలంలో చాలా మారిపోయాయి. ఈ మారిపోవడానికి కారణాలు ఈ కాలంలో వచ్చిన అనేక రకాల ఖండాలు గురించి సమాజం అని నా అభిప్రాయం. విమర్శ అంటే ఏం చేయాలి? అసలు నిజానికి గుణదోష విమర్శ చేయాలి, గుణదోష విచారణ చేయాలి. మరి ఈ కాలంలో గుణాన్ని దోషాన్ని ఉన్నతున్నట్టుగా చెప్పే వారు ఉన్నారా? అటువంటి విమర్శకులు ఉన్నారా? అసలు విమర్శకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే దగ్గర మనం స్టార్ట్ కావాలి. విమర్శకుడు అనగానే విమర్శకుల లక్షణాలు చెబుతూ చాలా మంది చాలా రకాల నిర్వచనాలు చెప్పారు. దాంట్లో నిష్పాక్షికత విమర్శకులు ఉండాలి. ఈ 10 ఏళ్ల కాలం నుంచి మాత్రమే నేను మాట్లాడడం లేదు. మొత్తంగా విమర్శ ప్రారంభమైన కాలం నుంచి ఇప్పటి వరకు నిష్పాక్షికత అనేది విమర్శలో ఉందా? ముఖ్యంగా అస్తిత్వోద్యమాలు ప్రారంభమైన తర్వాత, లేకపోతే ఆధునిక విమర్శ ప్రారంభమైన తర్వాత, సమాజం అనేక ఖండాలు విభజించబడ్డ తర్వాత, ఒక ఖండం గురించి, ఒక భాగం గురించి, ఒక సమూహం గురించి, ఆ సమూహంలో ఎదిగొచ్చిన రచయిత గురించి విమర్శ రాయాలంటే ఒళ్ళు జందరిస్తుంది. ఒక సమూహం గురించి ఇంకో సమూహం వ్యక్తులు మాట్లాడకూడదు, రాయకూడదు. రాస్తే అది వికక్ష విమర్శ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఫలానా కాబట్టి, ఫలానా సమూహానికి చెందినవి కాబట్టి, ఫలానా ప్రాంతం వాడు కాబట్టి నువ్వు విమర్శిస్తున్నావు అనే విమర్శకుడిని ఒక కాలం వైపు నెట్టేస్తున్నారు. ఇది విమర్శకు, ఏ కాలంలో విమర్శకు కూడా సరైన సందర్భం, సరైనటువంటి అవకాశం కాదు. ఇది మొట్టమొదటిగా మనం మానుకోవాలి. ఆ విమర్శలో ఎంత నిజం ఉంది అనేది మాత్రమే ఒక ఈటురాయిగా పెట్టుకుంటేనే విమర్శ అభివృద్ధి చెందుతుందనేది మనం అనుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో వస్తున్న విమర్శకుల్లో బహుజ్ఞత అనే ఒక మాట ఉంది. అంటే బహు విషయాలకు సంబంధించి, బహు శాస్త్రాలకు సంబంధించినటువంటి విశ్లేషణ జ్ఞానం ఉందా, అధ్యయనం ఉందా అనేది చాలా ప్రశ్న, కోటాన్ ప్రశ్న. ఆ అవగాహన లేనప్పుడు, బహు శాస్త్రాలకు సంబంధించిన అవగాహన లేనప్పుడు ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాలు ఎట్లా విశ్లేషించగలుగుతాడు? విశ్లేషించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ కాలనాడు విమర్శ అంతా కూడా ఏదో తనకు తోసిన జ్ఞానంలోంచి విమర్శించడం తప్ప అనేక శాస్త్రాల కోణంలోంచి చూస్తూ దాన్ని ఒక విలువ కట్టడం, మూల్యాంకనం చేయడం అనేది లేదు అనేది నా అభిప్రాయంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకొకటి సహృదయత అనే మాట ఉంటుంది. సహృదయత ఉండాలి విమర్శకునికి. అంటే టెక్స్ట్తో తన సంలీనం కావాలి. ఆ కవి ఏ ఆత్మ ఏమిటో ఆ ఆత్మను పట్టుకున్నవాడే అసలు విమర్శకుడు అని చెప్పి నా అభిప్రాయం. ఆ సహృదయత లేనిది అది విమర్శ కాదు. బహుశా దీని గురించే బహుళ అనే విమర్శ గ్రంథంలో అంబటి సురేంద్రరాజు గారు విమర్శ అసలు అవసరమా అనే మాట దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. విమర్శ అవసరమా అనే చర్చ వరకు వచ్చిందంటే విమర్శకుల్లో ఉండాల్సిన సహృదయత ఏమైనట్టు అనేది మనం ఆలోచించాలి. ఆ సహృదయత తప్పనిసరిగా ఉండాలి. ఇంకొకటి సమన్వయ దృష్టి తప్పకుండా ఉండాలి. ప్రాచీన సాహిత్యం చదువుతున్న వాళ్ళకి ఆధునిక సాహిత్యం పట్ల, ఆధునిక సాహిత్యం చదువుతున్న వాళ్ళకి ప్రాచీన సాహిత్యం పట్ల సమానమైనటువంటి గౌరవ భావాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు విమర్శ అనే పదాన్ని మార్చితే బాగుంటుంది అని సార్ అన్నారు. దానికి కావ్య మీమాంస అనేది పదం ఉంది మనకి. ఆ పేరుతోనే ఒక గ్రంథం వచ్చింది, కావ్య మీమాంస. కావ్యానికి సంబంధించిన విమర్శనే అది నిజానికి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన విమర్శ ఎక్కడ వరకు కొనసాగింది, ఎక్కడ వరకు వచ్చి ఆగింది, ఆ కంటిన్యూషన్ మనం చేస్తున్నామా అనేది ఈ సమన్వయ దృష్టి అనేది తప్పకుండా ఉండాలి. లేకపోతే మనం చేసిందే గొప్ప, మనమే ప్రారంభకులం, మనమే పైనిస్తామని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమన్వయ దృష్టి మాత్రం తప్పకుండా విమర్శకులకు ఉండాలి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు పూర్వ విమర్శ ఎలా ఉంది? కట్టమంచి వారు ఆధునిక విమర్శకు తొలి వ్యక్తిగా చెప్తారు. కట్టమంచి వారు తొలిసారిగా తెలుగు సాహిత్యంలోకి కొత్త విమర్శ దృక్పథాన్ని పట్టుకొచ్చిన వ్యక్తి. ముఖ్యంగా మార్క్సిస్ట్ అవుట్లుక్ తో సాహిత్యాన్ని చూడాల్సిన సందర్భాన్ని గుర్తు చేసిన వ్యక్తి. అక్కడి నుంచి త్రిపురనేని గారు ఆ తర్వాత కాలంలో అందుకున్నారు దాన్ని, వల్లంపాటి వారు ఆ తర్వాత కాలంలో అందుకున్నారు, త్రిపురనేని వారు. ఇట్లా నడుస్తున్నటువంటి ఈ విమర్శ ఒక్కసారిగా 1990 తర్వాత 80 తర్వాత అస్తిత్వవాదంలోకి ప్రవేశించింది. ఈ అస్తిత్వవాదంలోకి ప్రవేశించిన విమర్శ ఆ కాలం తర్వాత అనేక చివరి పాయలుగా
విస్తరిస్తూ వచ్చింది. దాంట్లో వైవిధ్యం ఉంది, దాంట్లో జీవితము వ్యక్తమైంది, కొత్త విమర్శ పరికరాలు ముందుకొచ్చాయి. ఇదంతా ఓకే, ఇదంతా కూడా విమర్శలో సుసంపన్నం చేసింది, పరిపుష్టం చేసింది. కానీ ఎక్కడో ఈ సమూహాల మధ్య ఒక సమన్వయం అనేది మిస్ అయింది అనేది నా అభిప్రాయం. ఈ సమన్వయ లోపం వల్ల లేదా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఒక భేదం, ఒక రేఖ విమర్శను ఒక నిర్మాణాత్మకంగా అంతసేపు మార్చలేదేమో అనిపించింది నాకు. ఇకపోతే ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు ఈ దేశంలో జరిగినటువంటి గొప్ప మార్పు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పునర్నిర్మాణం అనే మాట ముందుకు వచ్చింది. ఈ పునర్నిర్మాణం కేవలం రాజకీయ రంగంలోనూ సామాజిక రంగంలో మాత్రమే కాదు, సాహిత్య రంగంలోనూ భాషా రంగంలో కూడా జరగాల్సిన అవసరం ఉందని గుర్తించిన వ్యక్తులు తెలంగాణ సాహిత్య పరిషత్. ముఖ్యంగా ఈ దశాబ్దంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఇంక్లూడ్ వాళ్ళది తెలుగు లిటరేచర్ అనేది మొదలైంది, అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలో కథా విమర్శ, కవిత్వ విమర్శ, పాట, ఇకపోతే ఇంకా గేయం మొదలైన వాటిలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఏంటి అనే దగ్గర తెలంగాణ విమర్శకులు బయలుదేరి కొత్త నిర్వచనాలు కూడా మొదలుపెట్టారు. అసలు తెలంగాణ అంటే ఏమిటి, తెలంగాణ విమర్శకులుగా ఎవరు వస్తారు, తెలంగాణ విమర్శకులు లేదా తెలంగాణ విమర్శ అనిపించుకోవడానికి తనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే దగ్గర చర్చ మొదలైంది. అట్లా మొదలైన చర్చ కథా విమర్శగాను, కవిత్వ విమర్శగాను, పాట, గేయం, ఇట్లా కథ విమర్శ చాలా విస్తృతమైంది. దేవేంద్ర గారు తెలంగాణ కథ వర్తనం అనే పేరుతో తెలంగాణ కథా సాహిత్యాన్ని విమర్శించారు. తర్వాత తెలంగాణ కథా కచేరీ పేరుతో వెల్లంపల్లి శ్రీధర్ గారు పుస్తకం తెచ్చారు. తర్వాత ఇంతకుముందు మాట్లాడిన కేపీ అశోక్ కుమార్ గారు చాలా గొప్ప పని చేశారు, తొలితరం తెలంగాణ కథకులు, కథన రీతులు. ఇదే టైటిల్ బిఎస్ రాములు గారు ప్రతిపాదించున్నారు. ఆ క్రమంలో మనకి బిఎస్ రాములు గారు ప్రతిపాదించిన ఆ క్రమాన్ని కొనసాగిస్తూ కేపీ అశోక్ కుమార్ గారు తొలితరం నుంచి మొదలుపెట్టారు. 1950 దశకం 60 దశకంలో వచ్చిన కథా సాహిత్యం మీద ఆ కథన రీతులు ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి గొప్ప కంట్రిబ్యూషన్ మనకి ఈ దశాబ్ది కాలంలో జరిగింది. ఆ తర్వాత భాష మీద కూడా జరిగింది. భాషకు సంబంధించి ముఖ్యంగా నలివేల భాస్కర్ గారు, నేను ఈ మధ్యకాలంలో ఒక సంవత్సర కాలంలో క్రితం ఒక వ్యాసం రాశాను. తెలంగాణ భాషకు రచన శైలి సాధ్యమేనా? తెలంగాణ భాష అంటున్నామంటే తెలంగాణ భాష అనే దానికి ఒక కాపు మీద ఉంటుంది కదా, ఒక నుడికార మీద ఉంటుంది కదా. సొకాళ్ళు ప్రామాణిక భాష లేదా పత్రిక భాష రాస్తున్నప్పుడు ఇది తెలంగాణ వారు రాసింది అని ఎట్లా గుర్తుపట్టాలి అనే దగ్గర నా అన్వేషణ మొదలైంది. కాబట్టి తెలంగాణ భాషకు రచన శైలి సాధ్యమేనా అనే ఒక వ్యాసం కూడా రాశాను. ఇట్లా భాషకు సంబంధించిన విమర్శ కూడా పునర్నిర్మాణంలో భాగంగా మొదలైంది. నలివేల భాస్కర్ గారు, ఊర్ల వెంకటేశ్వరరావు గారు, నేను కొంత ప్రయత్నం చేశాను. ఆ క్రమంలో పాటకు సంబంధించి, కవిత్వం సంబంధించి చాలా ఎక్కువ మొత్తంలో విమర్శ వచ్చింది. ఇక్కడ ఉన్నారు బండారి రాజకుమార్ గారు. కవిత్వ నిర్మాణం సంబంధించి ప్రాచీన కాలంలో అలంకార శాస్త్రం ఏవైతే పనిచేసిందో, రూపాల విమర్శ చేసిందో, ఈ కాలంలో కూడా చాలా మంది విమర్శకులు కవిత్వ నిర్మాణ పద్ధతులు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి చాలా చర్చ చేశారు. ముఖ్యంగా లక్ష్మీ నరసయ్య గారు దీనికి ఆధునికంగా కనిపిస్తాడు. అంతకుముందు చేరాగా ఉన్నారు, చేరాగాని కొనసాగింపుగా లక్ష్మీ నరసయ్య కనిపిస్తారు మనకి. దళితవాద సాహిత్యంలో వచ్చినటువంటి దళితవాద కవిత్వంలో వచ్చినటువంటి విమర్శ, దళితవాద కవిత్వంలో ఉన్నటువంటి కవిత్వ నిర్మాణ పద్ధతుల మీద మొట్టమొదటిసారిగా ఆధునికతలో వ్యాసం రాసిన వ్యక్తి లక్ష్మీ నరసయ్య గారు. అంతకుముందు చేరాగా ప్రిపరేషన్ లాగా ఉంది. ఆ క్రమాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు తరంలో ఉన్నటువంటి యువకులు బండారి రాజకుమార్ లాంటి వాళ్ళు, అంతకుముందు బిక్కి కృష్ణ గారు, ఆ మధ్య కాలంలో ఎం నారాయణ శర్మ గారు, ఇట్లా బొల్లోజు బాబా గారు కవిత్వ నిర్మాణం సంబంధించి విశేషమైన కృషి చేస్తున్నారు. ఇది ఆధునిక కాలంలో జరుగుతున్న తెలంగాణ లేదా తెలుగు కవిత్వ విమర్శగా మనం రూపవాద విమర్శగా చెప్పుకోవచ్చు, నిర్మాణవాద విమర్శగా చెప్పుకోవచ్చు. ప్లీజ్. తర్వాత పాఠకవిత్వం మీద కూడా బసవ రవీంద్ర గారు, మా కొలీగ్ డాక్టర్ శరత్ చంద్ర సినిమా సాహిత్యానికి సంబంధించి, సినిమా పాటకు సంబంధించి కృషి చేశారు. తర్వాత కాశీ గారు విస్తృతమైన చర్చ చేశారు. పాట కవిత్వం వేరువేరా, పాటలో కవిత్వం ఎందుకు ఉండదు, పాట కూడా కవిత్వ రూపమే కదా అని విస్తృతమైన చర్చ చేశారు. ఇకపోతే ఒక విషయం చెప్పి నేను ముగిస్తానన్నా, సమాధాన విమర్శ అనేది ఈ 10 ఏళ్ల కాలంలో పెద్ద మొత్తంలో వచ్చింది. ముఖ్యంగా గూగి లాంటి వాళ్ళ కెన్యా ప్రముఖ సాహితీవేత్త గూగి లాంటి వాళ్ళు అందించిన విమర్శ పరికరాలు లేదా ఆలోచనలు ఇక్కడి
విమర్శలోని చాలా ప్రభావితం చేశారు. ఆ క్రమంలో అస్తిత్వవాదానికి సంబంధించి చర్చ చేశారు. ముఖ్యంగా బీసీ వాదానికి సంబంధించిన విమర్శ ఈ కాలంలో చాలా వచ్చింది. కేపీఎస్ కుమార్ గారు బీసీ వాద నవల మీద విమర్శ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 ఏళ్ల కాలంలో మార్క్సిస్ట్ విమర్శ కూడా డాక్టర్ శివరాత్రి శివరావు గారు సమాజ సాహిత్య సంబంధాలకు సంబంధించి ఒక విమర్శ పుస్తకం తీసుకొచ్చారు. విశిష్ట గ్రంథాలు వచ్చాయి ఈ 10 ఏళ్ల కాలంలో. ముఖ్యంగా బహుళ అనే గ్రంథం చాలా విశిష్టమైన గ్రంథం. బహుళ అనేక ప్రశ్నల్ని ఈ సమాజం మీద విమర్శ లోకం మీద విడిచిపెట్టింది. ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఇంకా ఉంది. ఆ బహుళకు సంపాదకత్వం వహించిన వ్యక్తి ఏకే ప్రభాకర్ గారు. చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ అది వీలైన వారు మిత్రులందరూ చదవచ్చు. ఆ తర్వాత వినిర్మాణం మీద సుప్రీం నారాయణ గారు తీసుకొచ్చినటువంటి విమర్శ పుస్తకం కూడా చాలా గొప్పది. ఆ తర్వాత సోషల్ మీడియా కేంద్రం కూడా మిత్రులు చాలా ముఖ్యంగా కవి సంఘం కాలమ్స్గా చాలా విమర్శ వ్యాసాలు వస్తున్నాయి. ముఖ్యంగా కవిత్వం కేంద్రంగా తర్వాత వెబ్ వ్యాసంలో వ్యాసాలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు సాహిత్యంలో కూడా సాహిత్య విమర్శలో కూడా ఒక స్తబ్దత అనేది కనిపిస్తుంది అనిపిస్తున్నారు. ఎందుకు స్తబ్దత కనిపిస్తుంది అనే ప్రశ్న మీకు వదులుతూ అన్న చప్పట్టుకుంటాడు కాబట్టి ఆ స్తబ్దత నిజానికి ఇంత విస్తృతంగా చాలా కొన్ని పుస్తకాల మధ్య పరిచయం చేశాను నేను. చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి.